గోరెంట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సుగాలి ప్రియాంక గారు హోమ్ గార్డ్ గా పనిచేస్తుండగా పర్సనల్ డ్రైవర్స్ ఎవరైతే బయట మళ్ళా షరీఫ్ అనే వాళ్ళు ఇద్దరు ఆమె పైన హరాస్మెంట్ చేశారని ఆమె వచ్చి సీఏ గారికి చెప్పినా సీఏ గారు అది పట్టించుకోకుండా వెంటనే నువ్వు క్వార్టర్స్ అనేది పోలీస్ క్వార్టర్స్ లో ఆమెకి అకామిడేషన్ ఇచ్చినారు. వెంటనే దాన్ని నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపో అని చెప్పిన వెంటనే ఎందుకు సార్ ఇలా చెప్తున్నారు? వీళ్ళు నాకు చాలా రోజుల నుంచి హరాస్మెంట్ చేసినా కూడా మీరు దానిపైన ఎంక్వైరీ చేయకుండా దాన్ని రోడ్డు పైన పోమని చెప్పేది ఎంత మాత్రం సమంజసమని అడిగితే ఆ పాపని ఇష్టానుసారంగా తిట్టిన పోలీస్ యంత్రాంగము మళ్ళా ఆమె పోయి పాయిజన్ అనేది తాగడం, ఆమె వీడియో చేసి అంటే ఎంత బాధగా ఉన్న మనసుకి ఆ పాప ఎంతగా బాధ చేసుకుంటూ మనసులో ఎంత బాధతో ఆ విషయం తాగి ఒక వీడియో చేసి నా చావుకు ఎవరు కారణం కాదు వీళ్ళిద్దరే కారణమని ఆమె ఎంత బాధతో అంటే ఆమెకు ఒక ఫ్యామిలీ ఉన్నా కూడా అవన్నీ కూడా బాధితులని పక్కన పెట్టి ఆ హరాస్మెంట్ తో బాధపడి ఈ రోజు ఆమె పోయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే సీఏ గారిని వచ్చి అడిగితే ఏం సీఏ గారు ఎందుకు మీరు ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదని చెప్తే సీఏ గారు మా ఎస్టీ సీఏ గారు స్వయం ఆయనకు చెప్పిన మాట వినండి. నమస్కారము. నేను అఖిల భారత బంజారా సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఆంజనేయ నాయక్. అయితే నిన్న జరిగిన విషయం వెంటనే నాకు అమ్మాయి వాళ్ళ బంధువులు ఫోన్ చేశారు. అన్నా ఇట్లా మా అమ్మాయికి ఇట్లా ప్రియాంకమ్మాయికి అన్యాయం జరిగింది, ఈ రకంగా జరిగిందని చెప్తానే వెంబడే నేను సీఏ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఏందండి సీఏ గారు ఏంది పరిస్థితి ఏం జరిగిందని చెప్పేది ఆయన ఏది మాట్లాడుకోకుండా ఒకటే చెప్తున్నాడు. అమ్మాయి ఇంటికి ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చి పోతున్నారు క్వార్టర్స్ లో, అమ్మాయి పతిత అని చెప్పేసి ఈయన డిక్లేర్ చేయడానికి ఈయన డిపార్ట్మెంట్ సీఏ గారా లేకపోతే ఆయన జడ్జి గారా అర్థం కావట్లేదు. ఆ రికార్డ్స్ కూడా నాకాడ ఉన్నాయి. ఆయన మాట్లాడిన మాటలు స్వయంగా ఆయన మాట్లాడిన మాటలు కూడా ఈ రకంగా మా బంజారా బిడ్డల మీద ఈయన ఆరోపించడం ఎంత మాత్రం సమంజసము, ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కాలే. ఇదే కాదు గతంలో కూడా చాలా కేసులున్నాయి. గోరెంట్ల స్టేషన్ నుంచే దాదాపు మా సుగాలోల విషయంలో కావచ్చు, బంజారాల విషయంలో కావచ్చు, ఈయన అయితే జాతి పట్ల ఎందుకు ఇచ్చేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఎందుకు ఆయనకి జాతి మీద ఎంత కసి ఉందో కూడా అర్థం కావట్లేదు. సీఏ గారు వైఖరి మార్చుకోకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము ఖండిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు కూడా చేస్తాము సీఏ గారి మీద, స్పెషల్ గా ఈయన మీద. ఖచ్చితంగా ఇప్పుడు మా అధ్యక్షుడు బంజారా అసలు అధ్యక్షుడు మాట్లాడిన మీరు విన్నారు. ఇది చాలా తప్పు. ఒక అమ్మాయి పట్ల ఎందుకు మీరు ఇంతవరకు హరాస్మెంట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయలేదని ఒక మాజీ మంత్రిగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా నేను అడిగితే మా పైన దౌర్జన్యంగా మాట్లాడడము అది పోలీస్ స్టేషన్ లో ఎంత మాత్రం సమంజసం అని ఈ రోజు మేము అడుగుతున్నాము. ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోకుండా మీరు ఇదే ఒక తీరుని మీరు ముందుకు తీసుకుని వెళ్తే డెఫినెట్ గా ఈ ఒక ఉద్యమం అయితే మేము ఎస్టీ కమిషన్ వరకు, ఢిల్లీ ఎస్టీ కమిషన్ వరకు, నేషనల్ కమిషన్ వరకు మేము తీసుకుని వెళ్తాం. ఖచ్చితంగా సుగాలి ప్రియాంక గారికి మేము న్యాయం ఇప్పిస్తాము. ఈ రోజు ఇంతగా మాట్లాడుతున్న సీఏ గారు కూడా ఎందుకు ఇంతగా ఒక సుగాలి ఆడబిడ్డకు న్యాయం చేయకుండా ఆమె పైన అబండాలు మోసిన ఒక కార్యక్రమం చేస్తున్నారంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. స్థానికంగా మంత్రి గారు సవితమ్మ, నువ్వు కూడా ఒక ఆడబిడ్డ, ఒక ఆడ మనిషికి అన్యాయం జరిగితే ఇంతవరకు పోయి నువ్వు హాస్పిటల్ కూడా కనీసం పరామర్శ కూడా చేయలేదు. సీఏ గారిని సపోర్ట్ చేసుకుని వచ్చే కార్యక్రమం మీరేమైనా చేస్తే ఖచ్చితంగా నువ్వు ఈ ఒక ఆడజాతికి ద్రోహిగా ఉంటావు సవితమ్మ అని నీకు హెచ్చరిస్తున్నాము. ఈ సొంత నియోజకవర్గంలో ఒక సుగాలి పాపకు, సుగాలి ప్రియాంక గారికి అన్యాయం జరిగితే ఇంతవరకు కూడా నువ్వు స్పందించకుండా ఉన్నావు కదా, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఎంతవరకైనా కూడా మేము ప్రియాంక పాపకు న్యాయం చేసే వరకు, ఈ ఒక యంత్రాంగం న్యాయం చేసే వరకు మేము పోరాడతాము. డెఫినెట్ గా ఇంకా పై స్థాయి కూడా తీసుకుని వెళ్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వాళ్ళందరూ కూటమి ప్రభుత్వం ఉన్నారు కదా, పోలీస్ వాళ్ళు కూడా ఒక ఆడపాప పైన ఎంక్వైరీ చేయకుండా ఇట్లా అబండాలు మోచేది ఎంత మాత్రం సమంజసమని మీ అందరూ కూడా అడుగుతున్నాము. హోమ్ మినిస్టర్ అనిత గారు, పోలీస్ యంత్రాంగానికి మీరు ఇదే చెప్పినారా? ఇట్లానే ప్రవర్తించండి, ఇట్లానే మీరు రెస్పాన్సిబుల్ గా ఉండండి అని మీరు మీ డ్యూటీస్ ని వీళ్ళకి మీరు ఇలాగే చెప్పించినారా అని మిమ్మల్ని మేము అడుగుతున్నాము. వెంటనే దీనిపైన మీరు స్పందించండి. మేము కూడా పై అధికారుల వరకు తీసుకుని వెళ్తాము. దీనిపైన ఎటువంటి చర్యలు మీరు తీసుకోకపోతే రాబోయే రోజులైతే ఈ ఉద్యమం ఇంకా తీవ్రంగా చేస్తాం. ఖచ్చితంగా ఒక్క పోలీస్ కే, ఒక హోం గార్డ్ కే రక్షణ లేదు.
ఇంకా మీరు బయట ఒక ఎస్టీ మహిళ సుగాలి పాపకి మీరు న్యాయం చేయడానికి వెనకాడుతున్నారంటే ఏమి కారణం? ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? డెఫినెట్ మేమైతే ఇంకా పబ్లిక్ కి మీరు ఏమండి న్యాయం చేస్తారనే విషయంలో అయితే పబ్లిక్ అందరూ కూడా అయోమయంగా ఉన్నారు. డెఫినెట్లీ దీనిపైన అయితే యాక్షన్ కంప్లైంట్ దీనిపైన మీరు ఇమ్మీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ యొక్క దిశ యాప్ ని పెట్టినారో దీన్ని మీరు ఇమ్మీడియట్ గా ప్రవేశం పెడితే అట్లీస్ట్ ఆ పాప అట్లా ఆత్మహత్య పాల్కాకోకుండా దయచేసి దిశకి టోల్ నంబర్ ఒక పోలీస్ మహిళ అయినా కూడా దానికి రింగ్ చేసి ఆమె ప్రాణాన్ని రక్షించే కార్యక్రమం మేము చేసేవాళ్ళు కదా అని పబ్లిక్ లో మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా హోమ్ మినిస్టర్ గారు కన్ను తెరవండి, తెరచి మీరు దయచేసి ఈ కేసులో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ఈ యొక్క బంజారా పాపకు సుగాలి ప్రియాంక గారికి నిజంగా న్యాయం చేయండి అని మేము వినవించుకుంటున్నాం.